చూసారు కదా, ఈ రోజు అయితే మనం నెయ్యికారం దోశ తినడానికి ఈ సురేష్ హాట్ ఫుడ్స్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే 3 రోజుల నుంచి మన నెల్లూరులో నాన్ స్టాప్గా వర్షాలు పడడం వల్ల చాలా చల్లగా అయితే క్లైమేట్ ఉండడం వల్ల మనం వేడిగా ఈవినింగ్ పూట ఏమైనా తిన్నామని చెప్పేసి నాకైతే ఆకలేసేసి ఈ రాధా థియేటర్ వీధికి అయితే వచ్చేసాను. ఇక్కడ సురేష్ హాట్ ఫుడ్ చాలా ఫేమస్ అనమాట మన నెల్లూరులో. అలా ఈ చల్లని క్లైమేట్కి మనం నెయ్యికారం దోశ తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఒక నెయ్యికారం దోశ ఆర్డర్ ఇచ్చాము, ఒక నార్మల్ దోశ ఆర్డర్ ఇచ్చాము. ఒక నెయ్యికారం దోశ కాస్ట్ వచ్చేసి మనకి 70 రూపీస్ పడుతుంది, ఒక నార్మల్ దోశ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. మా నెల్లూరులో ఈ నెయ్యికారం దోశ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే వీళ్ళు నెయ్యిని ఓన్గా తయారు చేస్తారనమాట. పెరుగు పేరేసి దాని నుంచి వెన్న తీసి ఆ తర్వాత నెయ్యిని అయితే వీళ్ళు తయారు చేసి ఈ నెయ్యికారం దోశలు అయితే వాడతారు. అందుకనే అంత టేస్ట్ వచ్చిందనమాట ఈ నెయ్యికారం దోశకి. ఎవరైతే నెల్లూరు ప్రజలు మన వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఈ నెయ్యికారం దోశ ఎంత టేస్ట్గా ఉంటుందో మీరైతే వెంటనే కామెంట్ చేసేసేయండి ఎవరైతే ఇక్కడికి వచ్చి తిన్నారో. చూస్తున్నా కదా ఎలా నెయ్యి పోస్తున్నారు చూడండి. ఫస్ట్ దోశ పిండి వేసి బాగా రుబ్బేశారు, దాని తర్వాత చట్నీ కారం వేసి తర్వాత నెయ్యి వేసి చాలా నెయ్యి అయితే పోస్తారు. ఆ నెయ్యి మనం తింటున్నప్పుడు మన చేతికి కూడా చాలా బాగా స్మెల్తో బాగా మన చేతికి స్మెల్ అలాగే ఉంటుంది అనమాట. తినేసి మనం వెళ్ళిన 1 hour 2 hours కూడా మన స్మెల్, మన నెయ్యి స్మెల్ అయితే మన చేతి నుంచి వస్తూనే ఉంటుంది. అంత నెయ్యి అయితే వేస్తారు ఈ దోశలో చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఆర్డర్ ఇచ్చిన నెయ్యికారం దోశ మన చేతికైతే వచ్చేసింది. వీళ్ళు నెయ్యి వేసి కొబ్బరి చట్నీ వేసి బాగా చేసి ఇచ్చారు ఈ నెయ్యికారం దోశని. నేనైతే వెంటనే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఎవరైతే ఈ నెయ్యికారం దోశ టేస్ట్ చూసారో వాళ్ళు కూడా మన వీడియో కింద కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.